హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక సూపర్ ఫ్యాంటసీ సినిమా చూద్దాం. మనం ఫ్యాంటసీ సినిమా చూసి చాలా రోజులైంది కదా, అందువల్ల ఈ రోజు ఒక సూపర్ సినిమా చూద్దాం. ఒక పెద్ద అడవి, డిఫరెంట్ ఫ్యారేస్, అంతఃపురం, మంత్రగత్తె, మరుగుజ్జు మనుషులు అని ఒక డిఫరెంట్ క్యారెక్టర్లతో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా మొత్తం కలర్ఫుల్ గా ఉంటుంది. వనరైర్ ఏంటంటే తనకు తెలిసిన మ్యాజిక్ ట్రిక్స్ అన్ని ఉపయోగించి సాధారణ జనాన్ని ఆశ్చర్యపరుస్తుంటాడు. ఒకడు సడన్ గా ఒక రోజు ఏమవుతుందంటే అతడు ఫ్యాంటసీ ప్రపంచానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే మంత్రగత్తె అని, మరుగుజ్జు మనుషులని చాలా డిఫరెంట్ గా ఉంటుంటుంది. అక్కడ ఉన్న సమస్యలను హీరో ఎలా తీర్చాడనేదే కథ. ఈ సినిమా పేరు ఓజ్ ది గ్రేట్ అండ్ పవర్ఫుల్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా. స్టార్టింగ్ సీన్ లో హీరోను చూపించారు. అతడు ఒక మెజిషియన్. అతడు ఊరూరికి వెళ్లి మ్యాజిక్ చేస్తుంటాడు. ఒక అమ్మాయికి హీరో బాగా నచ్చినట్లున్నాడు. ఆమె అతని దగ్గరికి వచ్చి మాట్లాడుతోంది. అప్పుడు అతడు ఒక మ్యూజిక్ బాక్స్ తీసి ఆ అమ్మాయికి ఇస్తాడు. ఈ బాక్స్ మా నానమ్మది. ఆమె ఒక సోల్జర్ గా ఉండేది. ఆమె ఇప్పుడు లేదు, కానీ తను చివరగా నాకు ఇచ్చిన బహుమతి ఇదే అంటుంటాడు. నువ్వు నాకు చాలా బాగా నచ్చావు, అందువల్ల ఇది నీకు ఇస్తున్నా అంటుంటాడు. అది తీసుకుంటూ ఆ అమ్మాయి కూడా ఇంప్రెస్ అవుతుంది. అతడు మ్యాజిక్ చేసి రూమ్ కు వస్తాడు. ఇంకో అమ్మాయి అతని కోసం ఎదురు చూస్తోంది. ఆ అమ్మాయి కూడా హీరోను లవ్ చేస్తోంది. ఆ అమ్మాయి హీరోతో ఏమంటుందంటే నాకు ఇంకొకరితో పెళ్లి చేయబోతున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి అంటుంటే ఇతనేమంటున్నాడంటే నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్లే, జీవితంలో నువ్వు చాలా సంతోషంగా ఉండు, కానీ నా బతికే ఎలాగోలా ఉంది. అతనికి అతడు చిన్నబుచ్చుకుంటూ ఆమెను ఐస్ పెడుతుంటాడు. ఇలాంటి టైంలో అతని అసిస్టెంట్ వేగంగా వచ్చి ఒక పైల్వాన్ నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు అని చెప్తాడు. అది విని హీరో కంగారు పడిపోతాడు. బయటకు వచ్చి చూస్తే ఒక పైల్వాన్ వచ్చాడు. అతని చేతిలో మ్యూజిక్ బాక్స్ ఉంది. ఏంట్రా, నీకెంత ధైర్యం ఉంటే నా పిల్లానికే ఈ మ్యూజిక్ బాక్స్ ఇస్తావురా, ఈ రోజు నా చేతిలో నువ్వు అయిపోయావురా అని వేగంగా వస్తున్నాడు. యాక్చువల్ గా హీరో అమ్మాయిలందరికీ ఇలా బాక్స్ ఇస్తుంటాడు. అదే టైంలో రూమ్ పగలగొడుతూ పైల్వాన్ లోపలికి వచ్చాడు. అప్పుడు హీరో బయట ఒక ఎయిర్ బెలూన్ ఉంటుంది, దాంట్లో ఎక్కి పారిపోతుంటాడు. అప్పుడు ఆ బెలూన్ ఒక పెద్ద గాలిలో చిక్కుకుంటుంది. అది ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. కొంచెం సేపు అయిన తర్వాత హీరో కళ్ళు తెరిచి చూస్తాడు. ఆ బెలూన్ అతన్ని ఏదో ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్తోంది. అప్పుడే బెలూన్ పైనుంచి కింద పడింది. అతడు కింద పడ్డ తర్వాత ఆ ప్రాంతాన్ని చూస్తుంటాడు. అక్కడ చాలా అందమైన పుష్పాలు ఉన్నాయి. ఆ తర్వాత చెట్టుపై చూస్తే చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి. అక్కడ రివర్ ఫెరీస్ అని చాలా అందంగా ఉన్నాయి. అతడు ఒక ఫెరీ ప్రపంచానికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాడు. వాటన్నిటిని హీరో చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇదే టైంలో అక్కడికి ఎవరో వచ్చినట్లు అనిపిస్తుంది. ఎవర్రా అని చూస్తే ఒక అందమైన అమ్మాయి అక్కడికి వస్తోంది. ఈ అమ్మాయి పేరు ఎమి. హీరోని చూసిన ఆమె మీరు త్వరగా ఆ ప్రాంతం నుంచి బయటకు రండి, లేదంటే రివర్ ఫెరీస్ వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తాయని చెప్తుంటుంది. కానీ హీరో పట్టించుకోకుండా ఆ నీళ్ళలో అలాగే ఉంటాడు. అంతే, రివర్ ఫెరీస్ వచ్చి అతన్ని అటాక్ చేస్తుంటాయి. అవి చూడ్డానికి చాలా చిన్న చిన్నగా ముద్దుగా ఉన్నాయి. అప్పుడు అతడు తన బ్యాగు, టోపీ తీసుకుని బయటకు వస్తాడు. హీరో ఆమెను చూస్తూ మీరు చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు, ఒకవేళ మీరు దేవత ఏంటి అంటుంటాడు. నేను చనిపోయి స్వర్గానికి వచ్చానా అని అడుగుతుంటే నేను దేవత ఏమీ కాదు, ఇది ఓజ్ అనే ప్రాంతం అని అంటుంది. ఆ మాట వినగానే అవును, నా పేరు కూడా ఓజే అని హీరో అంటుంటాడు. అంతేకాదు నేను ఒక పెద్ద మెజిషియన్ అని చెప్తూ ఆమెకు తన విద్య చూపిస్తుంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే మీ పేరు ఓజా, అలాగైతే మా రాజు చెప్పింది నిజమే. అదేంటంటే ఇంకొన్ని రోజుల్లో ఒక మంత్రవాది ఆకాశం నుంచి వస్తాడు, అతడొచ్చే ఈ రాజ్యాన్ని కాపాడతాడని మా రాజు చెప్పాడు. అలాగైతే మీరు మంత్రవాదేనా అని ఆమె అంటుంటే ఏంటి, మంత్రవాది కాదని నీకేమైనా సందేహంగా ఉందా అని అతడు అంటుంటాడు. నేను నిజంగానే మంత్రవాది అని అంటుంటే ఆ అమ్మాయి చాలా సంతోషపడుతోంది. అదే టైంలో ఏదో ఒకటి వీళ్ళని అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే అవి ఆ మంత్రవాది యొక్క మినీ ఆర్ట్సే, మనం ఇక్కడ నుంచి త్వరగా తప్పించుకోవాలని చెప్పి ఇద్దరు పరిగెత్తుతుంటారు. వాళ్ళు ఒక గుహలోకి వెళ్తారు. వాళ్ళని అలాగే ఆ మినీ ఆర్ట్స్ తరుముతుంటాయి. వాళ్ళిద్దరూ ఒక గుహలోకి వచ్చి దాచుకుంటారు. ఆ గుహ పైనే మినీ ఆర్ట్స్ వచ్చి నిలబడ్డాయి. వెంటనే హీరో తన చేతిలో ఉన్న ఒక పావురాన్ని తీసి బయటకు వదులుతాడు. ఆ మినీ ఆర్ట్స్ ఆ పావురం కోసం వెళ్తుంటాయి. వీళ్ళు ఎలాగోలా తప్పించుకున్నారు. ఇంతకీ ఈ ఊరేంటి, ఇక్కడ ఏం సమస్యలున్నాయి అని హీరో ఆమెను అడుగుతున్నాడు. అప్పుడు ఏమి ఏం చెప్తుందంటే ఈ రాజ్యాన్ని పాలిస్తున్న ఒక రాజును మంత్రగత్తె విషమిచ్చి చంపింది. ఆ మంత్రగత్తెను మా అక్కే ఊరు నుంచి తరిమేసింది, కానీ అది ఈ ఊరిపై ప్రతీకారం తీర్చుకోవడానికి చాలా ఇబ్బందులు సృష్టిస్తుందని చెప్తుంటుంది. అంతేకాదు చనిపోయే ముందు రాజు ఏం చెప్పాడంటే ఆకాశం నుంచి ఒక మంత్రవాది వస్తాడు, అతడే ఈ ప్రపంచాన్ని కాపాడుతాడని చెప్పాడు. అది మీరే, అందువల్ల మీరు ఈ ప్రాంతాన్ని కాపాడాలి అని ఏమి అంటోంది. ఇకపై ఈ రాజ్యానికి మీరే రాజు అని ఆమె అంటుంటే అలాగైతే ఇక్కడ చాలా బంగారం ఉండి ఉంటుందే అని అంటుంటాడు. బంగారం చాలా
బానే ఉంటుంది, ఇక దాన్నంతా మీరే చూసుకోవాలి అని ఆమె అంటుంటుంది. మీరేం బాధపడకండి, నేను వచ్చాను కదా అని హీరో అంటుంటాడు. అప్పుడు రాత్రి అవుతుంది. ఆ రాత్రి వాళ్ళు అక్కడే ఉంటారు. ఈ టైంలో హీరో ఏం చేశాడంటే ఆమెకు కూడా ఒక మ్యూజిక్ బాక్స్ తీసిస్తాడు. ఇది నాకు మా బామ్మ ఇచ్చింది అని కథ చెప్తూ ఆమెను ఐస్ పెట్టాలని చూస్తాడు. అంతే, ఇప్పుడు తన చిలిపితనాన్ని ఆ అమ్మాయికి కూడా చూపించాడు. మరుసటి రోజు ఆ ఎమీ అమ్మాయి హీరోను ఆ ఎమరాల్డ్ కోటకు తీసుకెళ్తోంది. ఇకపై మీరే రాజు, మనం ఇక సంతోషంగా ఉందాం అని ఆమె అంటోంది. అదే టైంలో ఎవరో కాపాడండి కాపాడండి అని అరుస్తుంటారు. ఎవర్రా అని చూస్తే రెక్కలున్న కోతి. దానికి చెట్టుకున్న వేర్లు తగులుకుంటాయి, అందువల్ల అది హెల్ప్ అని అరుస్తోంది. అప్పుడు దాన్ని కాపాడడానికి హీరో వెళ్తున్నాడు. దాని కాళ్లకు చుట్టుకున్న వేర్లను కట్ చేస్తూ కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు ఆ కోతి ఏమంటుందంటే త్వరగా నన్ను కాపాడు, లేకుంటే అది నన్ను తినేస్తుంది అని అంటుంటుంది. అప్పుడు అతడేమంటాడంటే ఈ వేర్లు నిన్నేం తింటాయి అని అంటుంటాడు. అప్పుడు అదేమంటుందంటే ఓరి పిచ్చోడా, నన్ను తినేది ఇవి కాదురా, అక్కడున్న సింహం రా అంటుంది. ఏంటి సింహమా అని చెప్పి అతడు వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ సింహం వీళ్ళ కోసం వెయిట్ చేస్తోంది. అదే టైంలో హీరో జేబులో ఉన్న మ్యాజిక్ పొడి కింద పడిపోతుంది. ఆ పొగను చూసి సింహం భయపడుతూ పారిపోతుంది. అదే టైంలో ఏమీ అక్కడికి రాగానే ఇతడు చేతిని చూపిస్తూ ఇదిగో చూడు, నేను మ్యాజిక్ చేసి సింహాన్ని తరిమి కొట్టాను అంటుంటాడు. అప్పుడు కోతి ఇతని దగ్గరికి వచ్చి నువ్వే నన్ను కాపాడావు, జీవితాంతం నీకు రుణపడి ఉంటాను, ఇకపై నీకోసమే నేను పనిచేస్తా అని ప్రతిజ్ఞ చేస్తుంది. నువ్వే నాకు యజమాని, నీ ఆజ్ఞను శిరసా వహిస్తా అంటుంది. ఓహో అలాగా, అయితే నా బ్యాగును తీసుకురా అని దానికి ఇస్తాడు. ఇప్పుడు ఈ ముగ్గురు ఆ ఎమరాల్డ్ కోటకు వెళ్తున్నారు. ఆమె అంతఃపురంలోకి వెళ్తుంటే హీరో అక్కడ కోతితో ఏమంటున్నాడంటే నువ్వు నన్ను యజమాని అని చెప్పావు కదా, అందువల్ల నేను నీకు ఒక నిజం చెప్పబోతున్నా అంటుంటాడు. ఇదిగో చూడు, నిజంగా నేను మంత్రవాదిని కాదు, అసలు నాకు మంత్రతంత్రాలు ఏమీ తెలియవు. ఆ అమ్మాయి నన్ను మంత్రవాది అనుకుంటోంది అని అంటుంటే ఈ కోతి ఆశ్చర్యపోతుంది. ఏంట్రా నువ్విలా మాట్లాడుతున్నావు, నేను వేరే నీకు మాట ఇచ్చాను, నువ్వే నా యజమాని అని. అలాగైతే నువ్వు నకిలీవా అని అది బాధపడుతోంది. ఇదిగో చూడు, నేను నకిలీ ఏమి కాదు, కాకపోతే నాకు మంత్రాలు తెలియవు అని అంటుంటాడు. ఇక్కడ చాలా బంగారం ఉంటుంది కదా, అది తీసుకుని వెళ్ళిపోతానులే అంటుంటాడు. మాట్లాడకుండా నాతో రా, నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అంటాడు. అప్పుడు హీరో అంతఃపురంలోకి వెళ్తుంటాడు. అతన్ని ఆహ్వానించడానికి చాలా మంది అక్కడికి వచ్చారు. ఒక మరుగుజ్జు మనిషి వచ్చి హీరోకు వెల్కమ్ చెప్తాడు. హీరోను కోటలోకి తీసుకెళ్తున్నారు. అక్కడికి వచ్చి చూస్తే ఎమీ యొక్క అక్క ఉంది. హీరో ఆమెను చూడగానే ఆహా ఎంత అందంగా ఉంది, ఈమెకు కూడా ఒక మ్యూజిక్ బాక్స్ ఇవ్వాల్సిందే అనుకుంటుంటాడు. అప్పుడు ఆ అక్క మీరు చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చారు కదా, కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్తుంది. ఆ తర్వాత చెల్లెల దగ్గరికి వచ్చి ఏంటే ఇతడు చూస్తే మంత్రవాది లెక్కే లేడు అంటుంటుంది. ఇతడిలా ఆ మంత్రగతిని తరిమి కొడతాడు, అతడే చూడడానికి ఒక అమాయకుడిలా ఉన్నాడే అని అంటుంటే అతని గురించి తప్పుగా మాట్లాడొద్దు అని చెల్లి అంటుంది. అతడు వచ్చేటప్పుడు సింహాన్ని తరిమి కొడతాడు కదా, ఆ విషయం అక్కకు చెప్తుంది. అప్పుడు ఆ అక్క ఏమంటుందంటే సరే సరే నమ్ముతున్నా, అతడు ఆ మంత్రగతిని తరిమి కొడితే మంచిదే కదా అని అంటుంది. ఆ తర్వాత ఈ అక్క హీరోను నిధులున్న చోటుకు తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే చాలా బంగారం ఉంది. అది చూసి ఆశ్చర్యపోతాడు. ఆహా ఎంత బంగారం, ఇదంతా నాకేనా అంటుంటాడు. అవునండి, ఈ రాజ్యమే మీకు సొంతం, కానీ అంతకంటే ముందు మీరు ఆ మంత్రగత్తెను తరిమి కొట్టాలి అని అంటుంది. ఆమె చేతిలో ఒక మంత్రదండం ఉంటుంది, దాన్ని గాని మీరు విరగొట్టారంటే ఆమె శక్తులన్నీ పోతాయి అని చెప్తుంది. ఆ మంత్రగత్తె ఈ పక్కనే ఉన్న ఒక డార్క్ ఫారెస్ట్ లో ఉంటుంది, మీరు త్వరగా వెళ్లి ఆమెను చంపి తీరాలి అని అంటుంది. సరే నేను వెళ్ళేటప్పుడు ఎమీకి చెప్పి వెళ్తాను అని అంటుంటే మీరు వెళ్ళండి నేను చెప్తానులే అని ఆ అక్క అంటుంది. సీన్ కట్ చేస్తే హీరో ఆ కోతి ఆ డార్క్ ఫారెస్ట్ వైపు వెళ్తున్నారు. ఈ కోతి ఏమంటుందంటే రే నువ్వు ఒక నకిలీవి, అది మంత్రగత్తెరా, నిన్ను చంపేస్తుందిరా అని అంటుంటుంది. ఇదిగో చూడు, ఇప్పటికీ మించిపోయింది ఏమి లేదు, నువ్వు ఒక నకిలీ అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటుంటుంది. కానీ హీరో దాని మాటలు పట్టించుకోవట్లేదు. ఆ మంత్రగత్తె ఏందో దాని సంగతి ఏందో చూద్దాంరా అంటుంటాడు. అక్కడికి వెళ్తుండగా మధ్యలో ఉన్న గ్రామం కాలిపోతోంది. ఏంట్రా అని చూస్తే అది ఒక టీ పాట్ విలేజ్. అక్కడికి వెళ్ళి చూస్తే అన్ని పగిలిపోయి ఉన్నాయి. అతడు అలా చూసుకుంటూ వస్తుంటే ఒక చోట ఒక చిన్న బొమ్మ ఏడుస్తోంది. దాని కాళ్ళు విరిగిపోయాయి. అసలు ఏమైందమ్మా మీ గ్రామానికి అని ఆ బొమ్మను హీరో అడుగుతున్నాడు. ఇదిగో చూడండి, మీరు వస్తున్నారని చెప్పి ఈ విలేజ్ లో మేమంతా చాలా సంతోషపడుతున్నాం. అదే టైంలో ఆ మంత్రగత్తె వచ్చి ఈ విలేజ్ ను అటాక్ చేసి నాశనం చేసింది అని చెప్తుంటుంది. అప్పుడు హీరో కూడా చాలా ఫీల్ అవుతాడు. అతని దగ్గర ఉన్న గమ్ముతో ఆమె కాళ్ళు అతికిస్తాడు. ఇదిగో చూడు, నువ్వు దేనికి ఫీల్ అవ్వకు, నీకు నేనున్నా అని అంటుంటాడు. ఆ తర్వాత అతడు డార్క్ ఫారెస్ట్
ఫారెస్ట్ వైపు వెళ్తున్నాడు. ఇక మేము వెళ్తామమ్మా, నువ్వు ఇంటికెళ్ళు అని ఆ బొమ్మతో అంటాడు. లేదు లేదు, మీరే నన్ను కాపాడారు, అందువల్ల చివరి వరకు నేను మీతోనే ఉంటాను అని ఆ బొమ్మ మంకు పట్టు పట్టుతుంది. సరే సరే అయితే నువ్వు కూడా రా అని ఆ బొమ్మను కూడా హీరో తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ముగ్గురు కలిసి డార్క్ ఫారెస్ట్ లోకి వెళ్తున్నారు. అలా వాళ్ళు అడవిలోకి వెళ్తున్న క్రమంలో చాలా డిఫరెంట్ చెట్లు వచ్చి వీళ్ళని అటాక్ చేస్తున్నాయి. వాళ్ళు కూడా భయపడిపోయి అక్కడ నుంచి పారిపోతుంటారు. అలా వాళ్ళు ఒక చోటుకు వస్తారు. అక్కడ చూస్తే చాలా సమాధులు ఉన్నాయి. అప్పుడే ఆ చోటుకి ఆ మంత్రగత్తె వస్తోంది. ఆమె తన మంత్రదండాన్ని పక్కన పెట్టి ఆ సమాధుల దగ్గరికి వెళ్తుంది. అప్పుడు హీరో ఆ మంత్రదండాన్ని తీసుకొని వస్తాడు. మంత్రదండం దొరికింది, దీన్ని విరగొడితే అది చచ్చిపోతుంది అని అంటుంటాడు. అప్పుడు అతని వెనక నుంచే ఒక వాయిస్ వస్తుంది, నువ్వే ఆ మంత్రవాద అని అంటుంటుంది. ఎవర్రా అని తిరిగి చూస్తే ఆ మంత్రగత్తె అక్కడే ఉంది. ముగ్గురు ఆశ్చర్యపోతారు. అప్పుడు ఆమె ఎవరో చూపిస్తారు. చూస్తే ఒక అందమైన అమ్మాయి. ఆమె అందాన్ని చూసి హీరో ఆశ్చర్యపోతాడు. ఇంత అందమైన అమ్మాయి మంత్రగత్తె ఎలా అవుతుంది అని అంటుంటాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నా పేరు జెనీ, నేను ఈ రాజ్యంలో ఉన్న రాజు యొక్క కూతురుని. అంతేకాదు నేను మంత్రగత్తెను కాదు, ఆ కోటలో అక్క అని ఒక ఆమె ఉంది కదా, ఆమెనే నిజమైన మంత్రగత్తె. ఆమెనే మా నాన్నను చంపి ఆ నేరం నాపై మోపి నన్ను ఇలా బయటకు పంపించింది. అంతేకాదు అది చాలా మంచిదానిలాగా నటిస్తూ అందరినీ మోసం చేస్తోందని చెప్తుంది. ఆమె అన్ని నిజాలు చెప్తుంటే ఆ అక్కే నిజమైన మంత్రగత్తె అని హీరో అనుకుంటుంటాడు. అప్పుడు ఆ కోతి ఏం చేస్తుందంటే, మాకు తెలియకుండా నీ మంత్రదండాన్ని మేము తీసుకున్నాము, మమ్మల్ని క్షమించండి, ఇది తీసుకోండి అని కోతి ఇస్తుంటుంది. అదే టైంలో ఈ అక్క ఒక మంత్రపు అద్దంలో అంతా చూస్తుంటుంది. ఆమెకు చాలా కోపం వస్తుంది. అయ్యయ్యో వీళ్ళంతా ఒక్కటయ్యారే, ఇక వాళ్ళని చంపేయాలి అని అనుకుంటుందో. ఇప్పుడు ఏం చేయాలి అని ఆమె ఆలోచిస్తుంటే అక్కడికే చెల్లి వచ్చింది. ఆమె కూడా వచ్చి ఆ మంత్రపు అద్దంలో అంతా చూస్తుంది. పర్వాలేదే, హీరో ఆ మంత్రగత్తెను తన వశం చేసుకుని చంపుతాడా అని అంటుంది. అతడు అతి త్వరలోనే ఆమెను చంపేస్తాడు అని అంటుంది. అప్పుడు ఈ అక్క ఏం చేస్తుందంటే, హీరో ఒక మ్యూజిక్ బాక్స్ ఇస్తాడు కదా, అలాంటిదే ఈ అక్క ఒకటి నకిలీది తయారు చేసింది. ఇదిగో చూడు హీరో, ఇది నాకు కూడా ఇచ్చాడు. అతడు నన్ను వలలో వేసుకోవడానికి ప్రయత్నించాడు, ఎలాగోలా అతని నుంచి నేను తప్పించుకున్నాను. అతడు ఒక మోసగాడు అని అక్క చెప్తోంది. నువ్వు మోసపోవద్దు అని అంటుంటే, ఆల్రెడీ హీరో ఈమెకు కూడా ఒక మ్యూజిక్ బాక్స్ ఇచ్చాడు కదా, దాన్ని ఈమె చూస్తూ, అయితే హీరో ఒక మోసగాడా, నన్ను మోసం చేశాడా, ఎందుకు ఇలా చేశాడు అని ఆమె ఫీల్ అవుతోంది. అప్పుడు హీరోపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె అనుకుంటోంది. అప్పుడు ఈ అక్క ఏం చేస్తుందంటే, నువ్వేం బాధపడకు చెల్లి, అతన్ని పట్టుకుందాం అని చెప్పి తన మినియార్స్ సైన్యాన్ని హీరోను చంపడం కోసం పంపిస్తుంది. ఇంకోవైపు ఆ అడవిలో హీరో ఆ యువరాణి మాట్లాడుకుంటున్నారు. అదే టైంలో ఆ మినియార్స్ వీళ్ళని చంపడానికి వస్తుంటాయి. అది చూసిన ఆ యువరాణి, మీరే ఒక మంత్రవాది కదా, వాటిని ఏమైనా మంత్రం వేసి చంపేయండి అని చెప్తుంటుంది. అప్పుడు ఏం చేయాలో హీరోకు అర్థం కాలేదు. ఏదైనా ఉందా అని చెక్ చేస్తే అతని పాకెట్ లో రెడ్ కలర్ క్లాత్ ఉంది. దాంతో ఏం చేయలేమని చెప్పి అందరూ పారిపోండి అని అరుస్తుంటాడు. వాళ్ళు అలా వెళ్తుంటే మినియార్స్ వాళ్ళని తరుముతున్నాయి. ఒకానొక సమయంలో పెద్ద లోయ వచ్చింది. అప్పుడు యువరాణి ఆ మంత్రదండం పట్టుకుని పైనుంచి కిందకు దూకుతుంది. ఆమె వెనకే కోతి ఆ బొమ్మ కూడా దూకుతాయి. హీరోకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. వెనక్కి తిరిగి చూస్తే మినియార్స్ సైన్యం అతన్ని వెతుక్కుంటూ వస్తోంది. సరే మీ చేతిలో క్రూరంగా చావడం కంటే ఇది దూకే చేస్తానని చెప్పి దూకుతాడు. సరే ఇక వీళ్ళు చనిపోయారని చెప్పి ఆ మినియార్స్ సైన్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కింద పడిన వాళ్ళంతా సేఫ్ గా బబుల్లో ఉన్నారు. ఇదంతా ఆ యువరాణి తన మంత్రదండం సాయంతో ఇలా చేసింది. ఇప్పుడు బబుల్స్ లో అంతా ఎగురుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తుంటే అక్కడున్న అందాలు చూస్తూ హీరో మైమర్చిపోతున్నాడు. అక్కడ చూస్తే ఒక షీల్డ్ లాగా పెద్ద బబుల్ ఉంది. దాన్ని చూస్తున్న హీరోయిన్, ఇందులోనే మేము అంతా ఉంటుంటాం, ఇందులోకి చెడ్డవారు అంత త్వరగా రాలేరు అని ఆమె అంటుంటుంది. వెంటనే అందులోకి రాకుమారి, ఆ కోతి, ఆ బొమ్మ వేగంగా లోపలికి వెళ్తారు. కానీ హీరో త్వరగా లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. అతడికే తెలుసు అతడు చాలా చెడ్డవాడని, అందువల్ల అతడు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ తర్వాత ఎలాగోలా దాంతో ఢీకొని లోపలికి వెళ్తాడు. అయ్యయ్యో నేను చెడ్డవాడన్న విషయం ఎవరికి తెలియలేదు, మంచిదైంది అని అనుకుంటుంటాడు. అక్కడికి వచ్చి చూస్తే చాలా మంది జనం ఉన్నారు. హీరోని చూడగానే మంత్రవాది వచ్చాడు అని సంతోషపడుతుంటారు. ఇతడే మనల్ని కాపాడబోతున్నాడని చెప్పి అంతా ఎగిరి గంతులేస్తున్నారు. పర్వాలేదే, వీళ్ళు నన్ను చాలా సంతోషంగా ఆహ్వానించారే అనుకుంటుంటాడు. అప్పుడు జనాన్ని చూస్తూ మాట్లాడుతుంటాడు. మీరెవరూ భయపడకండి, నేను మిమ్మల్ని కాపాడుతాను అంటుంటాడు. ఎలాగైనా చేసి ఆ మంత్రగత్తెను తరిమి కొడదాం అని అంటుంటాడు. ఇదంతా మంత్రపు అద్దంలో ఆ అక్క చూస్తుంటుంది. ఇకపై ఇతన్ని ఊరికి
ఊరికే వదలకూడదని చెప్పి శోకంగా ఉన్న తన చెల్లి దగ్గరికి వస్తుంది. ఆమెకు ఒక గ్రీన్ కలర్ ఆపిల్ ఇచ్చింది. ఇది గాని నువ్వు తిన్నావంటే ఆ బాధనంతా మర్చిపోతావని చెప్తుంది. అప్పుడు ఆమె ఆ ఆపిల్ తీసుకుని తింటుంది. కానీ వెంటనే ఆమె ఒక క్రూరమైన మంత్రగత్తగా మారింది. ఈ అక్కనే రాజును హత్య చేసిన విషయం ఆమెకిప్పుడు అంతా తెలిసింది. ఆమె ఇప్పుడు మంత్రగత్తగా మారడం వల్ల నేను హీరోను చంపకుండా వదిలిపెట్టను అని క్రూరంగా అరుస్తుంటుంది. ఇంకోవైపు హీరో ఆ మంత్రగత్తను మనం తరిమి కొడదాం, కానీ దానికి చాలా మంది అవసరపడతారు కదా అనుకుంటుంటాడు. ఇక్కడ సాయం చేయడానికి ఎవరున్నారు అని యువరాణిని అడుగుతుంటే ఆమె సాధారణ జనం మాత్రమే ఇక్కడ ఉంటారు అని చెప్తుంది. సరే అదేం పెద్ద సమస్య కాదులే, వాళ్ళలో కూడా చాలా టాలెంట్ మనుషులు ఉంటారు కదా, నేను వాళ్ళని చూస్ చేసుకుంటాను అంటాడు. అక్కడికి వచ్చి చూస్తే అందులో కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు, ఇంకొంతమంది బట్టలు ఉతుకుతారు, ఇంకొంతమంది బొమ్మలు తయారు చేస్తారు. అయ్యయ్యో ఇలాంటి వాళ్ళతో నేను మంత్రగతిని ఎలా తరిమి కొడతాను అని హీరో అంటుంటాడు. అప్పుడు యువరాణి ఇంకొంతమందిని చూపిస్తుంది. వాళ్ళు వృద్ధుల్లా ఉన్నారు, వీళ్ళు మనం ఏది చెప్తే అది చేస్తారు అని చెప్తుంటుంది. ఏంటి వీళ్ళు చెప్పిన పని చేస్తారా, మొదట వీళ్ళకి ఏం పని చెప్పాలి అని హీరో అనుకుంటుంటాడు. అదే టైంలో అక్కడికి చాలా పొడవు ఉన్న మనుషులు వచ్చారు. పర్వాలేదే వీళ్ళు చాలా హైట్ గా ఉన్నారు కదా, వీళ్ళతో మనం యుద్ధం చేయొచ్చు అనుకుంటుంటాడు. అతడు అలా సంతోషపడుతుంటే వాళ్ళు షర్టు విప్పేస్తారు. చూస్తే మరుగుజ్జు మనుషులు ఉన్నారు. వాళ్ళు హీరో దగ్గరికి వచ్చి మేము బాగా డాన్స్ చేస్తాం అని చెప్తుంటారు. సరిపోయిందిరా, ఇక్కడ ఫైట్ చేయడానికి చాలా మందే ఉన్నారే అని హీరో గునుక్కుంటుంటాడు. ఇదే టైంలో ఆ షీల్డ్ ను పగలగొట్టుకుంటూ మంత్రగత్తెగా మారిన చెల్లి వస్తోంది. అప్పుడు ఆమె అక్కడికి వచ్చి ఇతడు మిమ్మల్ని కాపాడతాడని అనుకుంటున్నారా, ఇతన్ని నేనే చంపబోతున్నా అని అంటుంటే హీరో ఆమెను చూస్తూ ఎవరమ్మా నువ్వు, నీకేం అన్యాయం చేశాను నేను అని అంటుంటే ఇంకా గుర్తుపట్టలేదా, నన్ను నువ్వు మోసం చేశావు కదా, అందుకు నీపై ప్రతీకారం తీర్చుకుంటా అంటుంటుంది. ఏంటమ్మా నువ్వు చాలా అందంగా ఉంటావు కదా, ఏంటి ఇలా వికారంగా మారావు అని అంటుంటాడు. అప్పుడు ఆమె హీరోను అటాక్ చేయడానికి వస్తుంది. కానీ అప్పుడు యువరాణి తన మంత్రదండంతో అడ్డుకుంటుంది. వెంటనే ఇదిగో చూడు నా అక్క యొక్క సైన్యాన్ని తీసుకొని ఇక్కడికి వస్తాను అని వెళ్ళిపోతుంది. అప్పుడు హీరో ఏమనుకుంటున్నాడంటే ఇకపై ఇక్కడే ఉంటే ఇక నన్ను చంపేస్తారు అనుకుంటుంటాడు. అతని యొక్క థింగ్స్ ను ప్యాక్ చేసుకుంటున్నాడు. ఇక్కడే ఉండమని యువరాణి అతన్ని బతిమిలాడుతోంది, కానీ అతడు పట్టించుకోవట్లేదు. అప్పుడు ఆ బొమ్మ అక్కడికి వచ్చి మా అమ్మ నన్ను చనిపోయారు కదా, మీరే నన్ను పడుకోబెట్టాలి అని హీరో దగ్గరికి వచ్చి చెప్తుంది. సరే అని చెప్పి హీరో ఆ బొమ్మను పడుకోబెడుతున్నాడు. అప్పుడు ఆ బొమ్మ ఏమంటుందంటే మీరు ఒక పెద్ద మంత్రవాది కదా, మా అమ్మ నాన్నను మళ్ళీ ప్రాణాలతో తీసుకురండి అని చెప్తుంటుంది. ఇదిగో చూడమ్మా, మంత్రవాది అంటూ ఎవరూ ఉండరు, కానీ మా ఊరిలో ఒక తెలివైన వ్యక్తి ఉండేవాడు. అతడేం చేశాడో తెలుసా, అతడు కొత్త కొత్త వస్తువులను కనిపెట్టాడు. వెలుగుంది కదా, ఒక అద్దం ద్వారా అతడు వెలుగును కనిపెట్టాడు. అలా అంటూ థామస్ అల్వా ఎడిసన్ గురించి చెప్తుంటాడు. ఇదంతా ఆ బొమ్మ వింటూ పర్వాలేదే, అతడు కూడా ఒక గొప్ప మంత్రవాదే అని అంటుంటుంది. అప్పుడు హీరో ఆ బొమ్మ చెప్పింది విని ఏంటి అతడు ఒక మంత్రవాదా అనుకుంటూ అతడు ఏదో ఆలోచిస్తున్నాడు. వేగంగా హీరోయిన్ దగ్గరికి వచ్చాడు. ఇదిగో చూడండి, మీరు అనుకున్నట్లు నేను మంత్రవాదిని కాదు, కానీ మా ఊర్లో నార్మల్ గా ఉండేదాన్ని మీరు మీ ఊర్లో పెద్దగా అనుకుంటున్నారు. అందువల్ల నాకు చాలా మ్యాజిక్ తెలుసు. మా ఊర్లో ఎడిసన్ అని ఒకరు ఉండేవారు, ఆయన చాలా విషయాలు కనుగొన్నాడు. అతని యొక్క ప్రయోగాలను నేను ఇక్కడ ఉపయోగించుకుంటా అంటుంటాడు. అవి గాని చూసారంటే మీరు ఆశ్చర్యపోతారు అని చెప్పి ఒక బుక్ ను తీసి చూపిస్తాడు. ఇదిగో చూడు, అన్ని తెలిసిన మా ప్రజలకే నేను నా మ్యాజిక్ తో వాళ్ళని ఆశ్చర్యపరిచాను, కానీ ఏమీ తెలియని ఇక్కడున్న వాళ్ళను నేను ఇంకా ఎంత ఆశ్చర్యపరచాలి, వాళ్ళను ఎంత మోసం చేయాలి అని అనుకుంటుంటాడు. ఇదిగో చూడు, నేను ఇక్కడున్న వాళ్ళను మోసం చేస్తాను, ఆ మంత్రగత్తెను తరిమి కొడతాను అంటుంటాడు. ఇప్పుడు దానికోసం అతడు పనిచేస్తున్నాడు. అక్కడ చాలా వృద్ధులుంటారు కదా, వాళ్ళకి ఏది చెప్తే అది చేస్తారు కదా, వాళ్లకు ప్రొజెక్టర్ యొక్క మోడల్ చూపిస్తాడు. ఇలాంటి ఒక డిజైన్ ను మీరు ఒక బండిలో తయారు చేయాలి అని చెప్తాడు. వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళు కూడా అది చూసి ఇది మాకు చిన్న విషయమే, మేము అన్ని తయారు చేసి ఇస్తామని అంటారు. ఆ తర్వాత మరుగుజ్జు మనుషులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్లి పేలుడు పదార్థాలు ఎలా తయారు చేయాలి అని చెప్తాడు. తయారు చేసిన మందును ఎలా ఒక దాంట్లో లోడ్ చేయాలి, దాన్ని ఎలా ఫైర్ క్రాకర్ గా మార్చాలనేది చెప్తాడు. అతడు చెప్పినట్లుగానే వాళ్ళు కూడా వాటిని తయారు చేస్తున్నారు. ఆ తర్వాత బట్టలు ఉతికే వారి దగ్గరికి వెళ్లి మనుషుల్లాగే కొన్ని మాస్కులు తయారు చేపిస్తాడు. ఆ తర్వాత బొమ్మలు తయారు చేసే వారు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్లి కొన్ని బొమ్మలు తయారు చేయించి వాటికి ఈ మనుషుల యొక్క మాస్కులు వేస్తాడు. వాటన్నింటిని ఒక మనుషులుగా తయారు చేస్తాడు. వాళ్ళందరికీ పని చెప్పి చేయించి ఇప్పుడు యుద్ధానికి సన్నద్ధం అవుతారు. అదే టైంలో ఆ మంత్రగత్తె ఏం చేస్తుందంటే మనం వాళ్ళను త్వరగా నాశనం చేయాలని చెప్పి ఆయుధాలను రెడీ చేస్తుంటారు. ఇంకోవైపు ఈ వృద్ధులంతా కలిసి హీరో చెప్పినట్లుగానే
ముందుగానే అన్ని తయారు చేసి ఇచ్చారు. ఇప్పుడు ప్రొజెక్టర్ రెడీ అయింది. అప్పుడు హీరో వాళ్ళ దగ్గరికి వెళ్లి నాకు ఇంకొకటి తయారు చేయాలి అంటాడు. అదేంటంటే మీరు ఒక ఎయిర్ బెలూన్ ను తయారు చేయాలని చెప్తాడు. ఇదిగో చూడండి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని చెప్తాడు. సీక్రెట్ గా ఒక ఎయిర్ బెలూన్ కూడా తయారు చేయించాడు. కానీ అది ఎందుకో ఏంటనేది చెప్పలేదు. నెక్స్ట్ సీన్ లో యుద్ధానికి అంతా సన్నద్ధం అవుతుంటారు. ఇక యుద్ధానికి సిద్ధమని చెప్పి యువరాణి తన మంత్రదండాన్ని ఉపయోగించి ఒక పొగను పంపిస్తుంది. అంతఃపురం నుంచి అది చూసిన మంత్రగత్తెలు వీళ్ళు మనల్ని అటాక్ చేయడానికి వస్తున్నారా అని కోప్పడుతుంటారు. వెంటనే తన సైన్యాన్ని వీళ్ళని అటాక్ చేయడానికి పంపిస్తుంటుంది. ఆ పొగ మధ్యలో వీళ్ళు తయారు చేసిన మనుషులు లాంటి బొమ్మలు నడుచుకుంటూ వస్తున్నాయి. వాళ్ళు ఆ పొగలో సైనికుల్లాగే కనిపిస్తున్నారు. వాటిని మినియార్స్ అటాక్ చేస్తున్నాయి. వచ్చి అటాక్ చేసిన తర్వాతే తెలుస్తుంది అవన్నీ బొమ్మలని. కానీ అప్పటికే ఆ చోట మత్తునిచ్చే పువ్వులుంటాయి. ఆ పువ్వుల వల్ల మినియన్స్ అన్ని మత్తులోకి జారుకుంటాయి. చాలా వరకు మత్తులో పడిపోయాయి. కానీ కొన్ని హుషారైపోయి రిటర్న్ వచ్చి యువరాన్ని పట్టుకుంటాయి. అప్పుడు ఆ మంత్రదండం కింద పడిపోతుంది. ఆ మంత్రదండాన్ని కరెక్ట్ గా ఆ బొమ్మ పట్టుకుంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన అక్క ఇక్కడే మంత్రదండం ఉండాలి కదా అని చూస్తుంటుంది. కానీ అది దొరక్కపోవడంతో సరే ఈ యువరానే దొరికింది కదా ఇక మంత్రదండంతో పని ఏంటి అని వెళ్ళిపోతుంటుంది. ఇదే సమయంలో ఇంకోవైపు హీరోని చూపిస్తారు. అతడు ఆ ప్రొజెక్టర్ బండిని కోటలోకి తీసుకొచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ మరుగుజ్జు మనుషులతో హీరో ఏం చెప్తున్నాడంటే ఇదిగో నేను వచ్చిన పని పూర్తయింది. ఇక మీరే పోరును కొనసాగించండి అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు ఆ కోతి ఆ మరుగుజ్జు మనుషులు ఏమంటుంటారంటే ఏం చెప్తున్నారు మీరు ఈ ఫైట్ అంతా మీరే చేయబోతున్నారు కదా అని అంటుంటున్నాయి. లేదు లేదు నేను ఇప్పుడు బయలుదేరబోతున్నా మీరు ఫైట్ కొనసాగించండి అని చెప్తుంటాడు. ఇంకోవైపు యువరాణిని తీసుకొచ్చి బంధించారు. జనం మధ్యలోకి తీసుకొచ్చి ఆమెను కట్టేశారు. అందరూ యువరాణిని చూస్తూ ఆమెను ఏం చేయొద్దు అని అరుస్తుంటారు. మర్యాదగా ఆమెను వదిలేయండి లేకపోతే మంత్రవాది వచ్చి మిమ్మల్ని చంపేస్తాడు అని జనం అంటుంటారు. ఏంటి మంత్రవాది వస్తారా? ఈ కోటకు నేనే ఇకపై మొత్తం నేను చెప్పేదే ఇకపై మీరు వినాలి అని ఆ అక్క అంటుంది. అప్పుడు యువరాణిని ఆమె మంత్రశక్తులతో అటాక్ చేస్తోంది. ఇంకోవైపు హీరో ఆ బెలూన్ మొత్తాన్ని బంగారంతో నింపి తప్పించుకోవాలని చూస్తున్నాడు. అతడు బయలుదేరాలని చూస్తుంటే ఆ దృశ్యాన్ని ఈ చెల్లి చూస్తుంది. నన్ను మోసం చేశావు, నాలాగే చాలా మంది అమ్మాయిలను మోసం చేశావు, ఇప్పుడు ఈ జనాన్ని కూడా మోసం చేసి తప్పించుకోవాలని చూస్తున్నావా అని ఆమె అనుకుంటుంది. అప్పుడు ఆమె ఈ జనం మధ్యలోకి వచ్చి చూడండి మీరు నమ్ముకున్న ఆ మంత్రవాది ఏం చేస్తున్నాడో అని చూపిస్తుంటుంది. మీ మంత్రవాది బెలూన్ లో తప్పించుకొని వెళ్తున్నాడు చూడండి అని చెప్పగానే జనం చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు తన పవర్ ఉపయోగించి ఆ బెలూన్ ని కాల్చేస్తుంది. ఆ బెలూన్ పైనుంచి కింద పడిపోయి కాలిపోతుంది. ఆ మంత్రవాది చనిపోయాడని చెప్పి అంతా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకున్న చివరి నమ్మకం కోల్పోయారు. కానీ హీరో ఇలా మోసం చేస్తాడని ఎవరు ఊహించలేకపోతున్నారు. ఆ కోతి అక్కడున్న టోపీని చూస్తూ యజమాని నన్ను వదిలి వెళ్ళిపోయారా అని ఫీల్ అవుతోంది. అప్పుడు సెక్యూరిటీ వేషంలో ఉన్న హీరో ఆ కోతిని చూస్తాడు. ఏంటి నేను వెళ్ళిపోయానని అనుకున్నావా? నేనంత త్వరగా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను అని హీరో అంటుంటాడు. అప్పుడు ఆ కోతి హీరోను ప్రేమగా అత్తుకుంటుంది. కానీ హీరో చనిపోయాడు అనుకుంటున్న ఆ మంత్రగత్తెలు ఇదిగో చూడు మీరెంతగానో నమ్మిన మంత్రవాది చనిపోయాడు, ఇకపై మీరెంతగానో నమ్ముకున్న యువరాణిని కూడా చంపేస్తే ఇక మమ్మల్ని ఎవరు ఆపేవారు ఉండరు అని అంటుంటారు. వాళ్ళ పవర్ ఉపయోగించి రాకుమార్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. అదే టైంలో హీరో ఆ ప్రొజెక్టర్ బండిలోకి వెళ్తాడు. ఇప్పుడు తన పని ప్రారంభించాడు. అతడు ఏం చేస్తున్నాడంటే ఒక మంటను క్రియేట్ చేశాడు. ఆ పెద్ద మంటను చూసి అంతా ఆశ్చర్యపోతుంటారు. ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్న పొగలో హీరో ముఖం చాలా పెద్దగా కనిపిస్తోంది. అది చూసి అంతా భయపడిపోతుంటారు. ఆ మంత్రగత్తెలు అది చూసి బెంబేలెత్తుతున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ముఖాన్ని వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు చూసింది లేదు. అప్పుడు హీరో ఏమంటుంటాడంటే మీరు నాకు ఆగ్రహం తెప్పించారు, నా ప్రజలను మీరు ఇబ్బంది పెట్టారు, అందువల్లే నేను కోపంతో ఇంత పెద్దగా మారా, ఇకపై నేను మిమ్మల్ని వదిలేదు లేదు అని అరుస్తుంటాడు. అప్పుడు ఆ అక్క తన సైన్యాన్ని పిలిచి అతన్ని అటాక్ చేయమని చెప్తుంది. వాళ్ళు కూడా అతన్ని అటాక్ చేస్తున్నారు. కానీ ఆ బొమ్మని అటాక్ చేస్తే ఏముంటుంది? ఆ పొగకు ఏమీ కావడం లేదు. అప్పుడు ఆ చెల్లి నేను అటాక్ చేస్తానని తన పవర్ ఉపయోగించి అటాక్ చేస్తుంది. సరే కొంచెమైనా నటిద్దామని చెప్పి ఆ అటాక్ ను అతడు తీసుకున్నట్లు తీసుకుని దెబ్బలు తగిలినట్టు నటిస్తాడు. ఆ తర్వాత ఈ మంత్రగత్తెలు అతడు చనిపోయాడని అనుకుంటారు. అప్పుడు హీరో మళ్ళీ పెద్ద రూపంతో వస్తాడు. ఇదిగో చూడండి మళ్ళీ మీరు ఇంకా నా కోపాన్ని ఎక్కువ పెంచారు, అందువల్ల నేను ఈ ఆకాశాన్నే పేల్చబోతున్నా అంటుంటాడు. ఇప్పుడు ఆ ఫైర్ క్రాకర్స్ ను వెలిగిస్తారు, అవన్నీ పేలుతుంటాయి. అప్పుడు ఈ మంత్రగత్తెలు అది చూసి భయపడిపోతుంటారు. అప్పుడు వాళ్ళిద్దరిపై కూడా క్రాకర్స్ అతని నోట్లోంచి వచ్చేటట్లు క్రియేట్ చేస్తాడు.
ఉంటాడు. అంతే, ఈ సంఘటనతో వాళ్ళు భయపడి పారిపోతుంటారు. అప్పుడు అలా వెళ్తుంటే చెల్లిని చూస్తూ హీరో ఏమంటాడంటే, నువ్వు చెడ్డమ్మాయివి కాదు, నువ్వు చాలా మంచి అమ్మాయివి, నేను నిన్ను మోసం చేయలేదు, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం, నువ్వు తిరిగిరా, మంచి అమ్మాయిగా మారు, నీలో ఉన్న ఆ మంత్రగత్తను తనివికొట్టు అని అంటుంటాడు. కానీ ఆమె హీరో మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇంకోవైపు ఆ అక్క కూడా తప్పించుకోవాలని చూస్తుంటే ఆ బొమ్మ మంత్రదండాన్ని యువరానికి ఇస్తుంది. అప్పుడు యువరాణి ఈ అక్కను బ్లాక్ చేస్తుంది. ఇద్దరు ఘోరంగా ఫైట్ చేస్తున్నారు. మా నాన్నను చంపావు కదా అని చెప్పి యువరాణి ఆమెను అటాక్ చేస్తోంది. ఒకానొక సమయంలో ఆ అక్క యువరాణిని అటాక్ చేస్తుంది. ఆ తర్వాత ఆమెను అటాక్ చేద్దామని అనుకునేటప్పుడు ఆమెకు పవర్స్ రావడం లేదు. ఏంట్రా అని చూస్తే ఆమె మెడలో ఉన్న నెక్లెస్ ను ఈ యువరాణి లాగేస్తుంది. ఆ గొలుసులో ఉన్న రాయిని యువరాణి పగలగొడుతుంది. అందువల్ల మంత్రగత్తకి ఇప్పుడు పవర్స్ రావట్లేదు. ఇప్పుడు ఆమె రూపం మారిపోయింది. ఆమె ఒక ముసల్దాన్ లాగా ఉంది. ఆమె రూపాన్ని ఆమె చూసుకోలేకపోతోంది. నేను మళ్ళీ వస్తానని చెప్పి ఆమె పైనుంచి కిందకు దూకోగానే మినియాన్స్ వచ్చి ఆమెను లాక్కెళ్తాయి. అప్పుడు ప్రజలను చూస్తూ యువరాణి ఏమంటుందంటే, ఇకపై మనకున్న సమస్యలన్నీ ముగిసిపోయాయి, ఇకపై మనం స్వతంత్రంగా ఉండొచ్చు అని ప్రకటిస్తుంది. ఆ తర్వాత హీరో అందరికి థ్యాంక్స్ చెప్తుంటాడు. అప్పుడు హీరో కోతిని చూస్తూ, నాకింతవరకు నీలాంటి ఒక మంచి ఫ్రెండ్ దొరకలేదు అని అంటుంటాడు. ఆ తర్వాత ఆ బొమ్మ దగ్గరికి వచ్చి, నేను మీ అమ్మా నాన్నను తిరిగి తేలేను, కానీ నీకు ఒక మంచి ఫ్యామిలీ దొరికింది అని అంటుంటాడు. ఆ తర్వాత యువరాణి దగ్గరికి వచ్చి, నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి విడిగా ఒక రూమ్ లోకి తీసుకెళ్తాడు. వాళ్ళు కిస్ చేసుకున్నట్లు షాడో బయటికి కనిపిస్తుంది. అప్పుడే ఒక మరుగుజ్జు మనిషి మ్యూజిక్ స్టార్ట్ చేస్తాడు. అంతటితో ఈ సినిమా ముగుస్తుంది. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.